హలో అండి, అందరికీ నమస్కారం. ఐఎమ్ అనిత. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఇది నిన్నటి వీడియో అండి. అంటే నేను వీడియో పెట్టాను కదా, దానికి కంటిన్యూషన్ అనమాట. బ్యాంక్కి వెళ్ళాము. బ్యాంక్లో పని అయితే ఈ రోజుకి కంప్లీట్ అయిపోయిందండి. ఎప్పుడు ఏది జరగాలో అది జరుగుతుందని చెప్పేసి ఎన్ని రోజులకు గాను నిన్నటికి అయిపోయిందనమాట. సో సంవత్సరాల తరబడి అనుకుంటూ ఉన్నాం, కానీ ఈ రోజుకి కుదిరింది. ఇంకైతే మేము ఇంటికి వెళ్ళిపోతున్నామండి. ఇంటికి వెళ్ళే టైంలో 3:30 అనమాట, టైం 4 అయ్యి ఉండొచ్చు. ఇంకా అందుకని చెప్పేసి బాడీ మొత్తం నాకెందుకో అండి, ఇంట్లోనే ఉంటాను దానివల్లనో లేదంటే బాడీలో వాటర్ కంటెంట్ తక్కువ ఉండటం వల్లనో తెలియదు, బయట ఒక అర్ధగంట గంటకి వెళ్ళి వచ్చినా కానీ ఫేస్ అంతా ఒక లాగా అయిపోద్ది అనమాట. ఫేస్ అంతా కూడా వాటర్ లేకుండా ఎలాగైతే అయిపోద్దో అలాగా బాగా పీల్ చేసినట్టు అయిపోవడం, ఆ స్ట్రెస్ అనేది నా ఫేస్లో క్లియర్గా కనిపిస్తుంది. సో నాకు వాటర్ కంటెంట్ తక్కువ ఉండటం వల్లనే అనిపిస్తుంది అనమాట, చాలా నీరసంగా అనిపించడం అలాగా. ఇంకా మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అక్కడ కనిపించి చాలా రోజులు అయిపోయింది వెళ్ళి, పండగ ముందు వెళ్ళాను అనమాట. సరే అని చెప్పి ఒకసారి చూసేసి ఇంకా రిటర్న్లో వచ్చేటప్పుడు ఇంకా క్యారెట్స్ అవి రోడ్ సైడ్ ఎక్కువ అమ్ముతూ ఉన్నారండి. ఎందుకు ఈసారి క్యారెట్స్ చాలా తక్కువగా అమ్ముతున్నారు. నేను ఫస్ట్ టైం అనుకుంటా క్యారెట్స్ ఇట్లాగా 100కి 4, 5 ఇవ్వడం. అయితే నెల్లూరు మొత్తం కూడా రోడ్ సైడ్ అంతా కూడా క్యారెట్లు పోసేస్తున్నారు. ఇంకా నేను బయట వీడియోస్ తీద్దాము అని చెప్పి అడిగా, అంటే ఒక షార్ట్ అయినా తీసుకుంటాను అని చెప్పి సురేష్ గారిని అడిగితే, సురేష్ గారు ఏం చేస్తారంటే అండి, తెలిసి తెలియకుండా వీడియోస్ తీయరు, వెళ్ళిపోయి ఎలాగెలాగంటే ఆయన అందరికీ తెలిసిపోయేలాగా చేస్తారనమాట. భయపడకు అంటారు. రోడ్డు మీద వీడియో తీస్తుంటే భయపడకుండా ఎలా ఉంటారు? కాకపోతే కొన్నిసార్లు తప్పదు, తీసుకోవాలి. బయట కంటెంట్ ఏదైనా కావాలి. ఎప్పుడు ఇంట్లోనే ఉంటారని మీరు కూడా కొంతమంది అంటూ ఉంటారు కదా. బయటికి వెళ్తూ ఉంటాము, అన్నీ చేస్తూ ఉంటాము, అందరి ఇళ్ళకి వెళ్తూ ఉంటాం. కాకపోతే నాకు ఒక భయం అనమాట. అంటే నేనే కంఫర్టబుల్గా ఫీల్ అవ్వను 6 ఏళ్ళ నుంచి యూట్యూబ్లో ఉంటూ. ఇంకా నిన్న మొన్న వచ్చిన వాళ్ళని, బంధువుల్ని, వాళ్ళని చూపించేసాను అనుకోండి, వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో అని చెప్పి నాకు ఒక భయం ఉండిపోద్ది. సో ఇంకా అందుకని చెప్పి ఎక్కువైతే షూట్ చేయను అనమాట బయట. ఇంకా ఫైనల్గా క్యారెట్స్ ఒక 2 kgs తీసుకున్నాం, బీట్రూట్ ఒక 2 kgs తీసుకొని ఇంక ఇంటికైతే బయలుదేరుతున్నాము. టైం అయితే ఆల్మోస్ట్ 5:30 దాకా అయిపోయింది. ఇంకొక గంటకి పిల్లలకి ట్యూషన్ టైం కూడా అయిపోద్ది అనమాట. ఇంకా ఒకేసారి పిల్లల్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోదాంలే అని చెప్పేసి ఇంకా స్కూల్ దగ్గరికి వెళ్తున్నాము. పిల్లలు స్కూల్ దగ్గరే అత్తయ్య వాళ్ళ ఇల్లు కూడా ఉంటుంది. కొంతసేపు అక్కడ వెయిట్ చేయి, నాకు కొంచెం వర్క్ ఉంది. సో దాని తర్వాత నేను తీసుకెళ్తాను, నిన్ను పిల్లలు ఇద్దరిని. మళ్ళీ నేను వెళ్ళి మళ్ళీ రావడం కష్టం అవుతుంది అనేసరికి ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చి వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇంకా మేము వచ్చామని చెప్పి అత్తయ్య అయితే టీ పెట్టించి బయటకు అలా వెళ్ళున్నారు. నేనైతే కొన్ని క్లిప్స్ షూట్ చేశాను. అత్తయ్య ఉన్నప్పుడు షూట్ చేయను, నాకు కొంచెం భయం లేండి. భయం కాదు కానీ కంఫర్టబుల్గా, అంటే పరిస్థితులు బాగాలేవు కదా నేను వీడియోస్ అని. కాకపోతే నా పని నేను చేసుకోక తప్పదు, ఎందుకంటే నా వర్క్ ఇది కాబట్టి. సో ఇంకా అందుకని చెప్పి తను లేనప్పుడు కొన్ని క్లిప్స్ అయితే షూట్ చేసుకున్నా. తను మాత్రం ఇప్పట్లో నేను షూట్ చేయను. కొంచెం ఒక 1 month అట్లా నాకు టైం ఇవ్వండి. సో అట్లా నేను కొంచెం టైం తీసుకొని చూపించుకుని, నాకేం మరీ ఏదో పెద్ద మళ్ళీ అనుకోకండి ఏదేదో అని. సో బాగానే ఉంటాము, కాకపోతే నా వర్క్ నాకు సరిపోతుంది, తన వర్క్ తనకు సరిపోతుంది. బట్ పరిస్థితులు బాగాలేవు కాబట్టి నేను ఎక్కువగా మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నా. సో ఇంకైతే అత్తయ్యని తీసుకొని సురేష్ గారు బయటకు వెళ్ళారనమాట, కొంచెం వర్క్ ఉందని చెప్పి. ఇంకా నేను ఒక్కదాన్నే ఇంట్లో కూర్చొని ఉన్నానండి. గుర్తొస్తూ ఉంటాయి అనమాట ఇంటికి వచ్చినప్పుడు. అందుకని ఇంటికి నాకు ఎక్కువగా రావాలనిపించదు, ఎందుకంటే అత్తయ్య అంటే కూడా మావయ్య గారితో నాకు బాగా క్లోజ్నెస్. ఇంతకు ముందు కూడా మీరు నా వీడియోస్ చూసినట్లయితే చాలా సపోర్ట్ చేసేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు వాళ్ళు బయటకు వెళ్ళాక అప్పుడప్పుడు నేను వచ్చినప్పుడు కూడా బయటకు వెళ్దాం రా అంటే ఇంకా వాళ్ళిద్దరు, అంటే అత్తయ్య సురేష్ గారు వెళ్ళినా కానీ మావయ్య కూర్చొని మాట్లాడుతూ ఉండేవాళ్ళు అనమాట, అదమ్మా ఇదమ్మా అని చెప్పి. సో అవన్నీ ఇంకా చెప్పలేనులేండి, ఇంకా మళ్ళీ గుర్తు చేసుకోకూడదు, అయిపోయింది కాబట్టి. కొంతమంది అంటూ ఉంటారు మీకు బాధ లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్పేసి. బాధ ఉంటే పనులు చేసుకోకుండా, తినకుండా, పడుకోకుండా ఉంటామా చెప్పండి? 100 సమస్యలు వస్తూ ఉంటాయి. సో తప్పదు, కొన్ని రోజులకైనా, కొన్ని నెలలకైనా, కొన్ని సంవత్సరాలకైనా మూవ్ ఆన్ అవ్వాలి. నాదేంటంటే అండి, నేను ఇంట్లోకి వచ్చి 10 ఏళ్ళు అయిపోయింది. ఆ కనెక్షన్తో కొంచెం అని కాదు, బాధ ఉంటుంది, కానీ కొంతవరకు మాత్రమే. ఇంకా సురేష్ గారు కానీ వాళ్ళకి ఎక్కువ కనెక్షన్ కదా. సో వాళ్ళే కొంచెం బెటర్గా ఉంటున్నప్పుడు నేను నా వర్క్ చేసుకోకుండా ఎలా ఉండగలను చెప్పండి? అలాగని చెప్పేసి మనం ఏదో వీడియోస్ చేస్తున్నాము, ఏదో డ్రెస్ వేసుకుంటున్నాము, ఏదో చిన్నగా డ్యాన్స్ వేసుకుంటున్నాము, అది నా వర్క్ పరంగా మాత్రమే ఉంటుంది. కానీ నేను వేరే, అంటే నాకు సోషల్ మీడియాకి అసలు సంబంధం లేదండి, నా మెంటాలిటీకి. బట్ ఏమో దేవుడు నాకు ఈ దారి చూపించాడు, ఈ దారిలో నేను వెళ్తున్నాను. ఇక్కడ ఒక బుజ్జి పాప ఉందండి, తను రమ్మని చెప్తున్నా, తను రావట్లేదు. వస్తుంది మామూలుగా, కాకపోతే ఇప్పుడే నిద్రపోయి లేచిందంట. నాకు బోర్ కొడతా ఉంది, ఇంట్లో ఎవరు లేరు, పిల్లలు కూడా ఇంకా రాలేదు. సర్లే తను పిలుస్తుంటే తను రావట్లేదు. సో ఇంకా అలాగే టీ తాగేసిన తర్వాత వాళ్ళైతే బయటకు వెళ్ళారు. ఒక అర్ధగంటలో వచ్చేస్తాము, పిల్లల్ని తీసుకొని ఒకేసారి అని చెప్పి వెళ్ళారన్నమాట. సో ఇంటికి వెళ్ళి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి వర్క్స్ స్టార్ట్ చేయాలి. ఈ రోజు అంతా కూడా ఇట్లాగే టైం అయిపోయింది. అందరూ కూడా శివరాత్రికి వర్క్స్ ఇచ్చున్నారనమాట.
సో వర్క్స్ అన్నీ చేయాలి, నైట్ అయినా మేల్కొని. ఈ మధ్య కొంచెం ఎంబ్రాయిడరీ వర్క్ అనేది తగ్గించేసాను అనమాట, బయట తిరగడమే సరిపోయింది. సో ఇంకా ఈ రోజు నుంచి కొంచెం ఫుల్గా వాటి మీద ఫోకస్ చేసేసి కంప్లీట్ చేసేసేయాలి. పెండింగ్ వర్క్స్ అన్నీ ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేసేసి తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్లోనే బయటికి వెళ్ళాల్సిన పని ఉందన్నమాట. వెళ్ళొచ్చానంటే ఇంక మళ్ళీ వేరే వర్క్ స్టార్ట్ అవుతుంది. ఈ లోపే పిల్లలు కూడా స్కూల్ నుంచి అయితే వచ్చేసారండి. ఇంకైతే పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతాము. ఇంక సురేష్ గారు అయితే అత్తయ్యని తీసుకురావడానికి వెళ్ళారంట. అంటే అంతమంది బండిలో పట్టారు కదా, సో అందుకని చెప్పి తను మళ్ళీ అత్తయ్యని తీసుకురావడానికి అయితే వెళ్ళారు. ఇంకా పిల్లలు అయితే వచ్చేసారు. ఇంకా వాళ్ళని తీసుకొని అయితే వెళ్తే రుత్విక్ ఏమో ఇక్కడే ఉంటాను అన్నాడనమాట. ఇక్కడ ఒకటి జరిగిందండి, అది కంటిన్యూషన్లో నేను చెప్తాను. చాలా బాగుంది. సో 1 by 1 అయితే షేర్ చేస్తే ఇవన్నీ కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను. అమెజాన్లో మనకి ప్రజెంట్ సేల్ కూడా నడుస్తుంది, వ్యాలంటైన్స్ డే స్పెషల్. మినిమం 40% అయితే డిస్కౌంట్ ఉంటుంది. అలాగే అమెజాన్లో మనకి ప్రైమ్ డే ఉంటుంది కాబట్టి ఈజీగా మనకి డెలివరీస్ ఉంటాయి, ఎక్స్చేంజ్ రిటర్న్ ఆప్షన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి అమెజాన్లోనే నేను ప్రతి మంత్ కూడా బ్యూటీ ఫ్యాషన్ సంబంధించి షాపింగ్ అంతా కూడా చేస్తూ ఉంటాను. సో మీరు కూడా చేయాలంటే ఇప్పుడు నేను తీసుకున్న డ్రెస్సెస్ కానీ వీటి లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి హ్యాపీగా. లాస్ట్లో మై హాల్ స్టోర్ లింక్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేశారంటే స్టోర్ కలెక్షన్ మొత్తం కూడా కనిపించేస్తుంది అనమాట. ఫస్ట్ నేను వేసుకున్న బ్యూటిఫుల్ బ్లాక్ డ్రెస్ అండి, ఇది కూడా అమెజాన్లో తీసుకునింది. నాకు ఈ ఫ్యాబ్రిక్ బాగా నచ్చింది, అందుకని చెప్పేసి ఆల్రెడీ బ్లూలో ఉంది, ఆల్రెడీ ఇది నేను వేసుకొని ఉన్నాను. సో సేమ్ బ్లాక్లో కూడా 2 సెట్స్ అయితే తెప్పించుకున్నాను అనమాట. చూడండి మంచి బ్లూ అండి, స్కై బ్లూలోనే డార్క్ స్కై బ్లూ లాగా ఉంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. ఫ్యాబ్రిక్ అనేది మల్ కాటన్ ఉంటుంది కదా, సో మల్ కాటన్ లాగా అనిపిస్తుంది. వన్స్ మనం మళ్ళీ కొంచెం గంజి పెట్టుకొని కనుక ఐరన్ చేసుకుంటే చాలా మంచి ఫిట్టింగ్ వస్తుంది. ఇది నేను యూజ్ చేశాను, చాలా బాగుంది. సో ఇది అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇదంతా ప్రింట్ వస్తుందండి. ప్రింట్ అంటే వీవింగ్లోనే వచ్చేస్తుంది. ఎంత బాగుందో వేసుకుంటే. నాకు ఇందులో నచ్చింది ఏంటంటే యోక్ పార్ట్ దగ్గర కంఫర్టబుల్గా ఉండడం, కానీ బాడీకి కూడా అసలు చాలా అంటే కంఫర్టబుల్గా అనిపిస్తుంది. సో నాకైతే ఇది నచ్చింది. ఇది ఒక ప్రింట్ ఉంది అండ్ బ్లాక్ డ్రెస్ ఒక సింపుల్ ప్రింట్ ఉంది. అండ్ దుపట్టా వచ్చేసి మనకి ఈ విధంగా ఆర్గన్జా టైప్ ఇచ్చేసారనమాట. చాలా లైట్ వెయిట్ ఉంది, ఇది కూడా చాలా కంఫర్టబుల్గానే ఉందన్నమాట. అండ్ దీనికి కూడా సేమ్ ఫ్యాబ్రిక్లో బాటమ్ ఇస్తారు అండ్ దుపట్టా కూడా ఇట్లాగా ఆర్గన్జా టైప్ అయితే ఇస్తారు. 2 డ్రెస్సెస్ లింక్స్ అయితే నేను ట్యాగ్ చేస్తాను, మీకు నచ్చింది అయితే ట్రై చేయొచ్చు. నాకైతే చాలా నచ్చింది. క్వాలిటీ మీకు చూడడానికి అంత అనిపించకపోయినా కానీ మనం వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది అనమాట. సో వచ్చేసి ఇండో ఎరా బ్రాండ్కి సంబంధించిన కుర్తా అనమాట. ఇది చూడండి మొత్తం కూడా థ్రెడ్ వర్క్, చికెన్ కర్రీ థ్రెడ్ వర్క్ లాగా ఇచ్చేసారు. ప్యూర్ కాటన్ అండి, మంచి పర్పుల్ కాంబినేషన్ అనమాట. చాలా బాగుంది కుర్తా అయితే. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. దీనికి మనం వైట్ లెగ్గిన్ అలా పేరప్ చేసుకున్నామంటే సూపర్ ఉంటుంది. ఫ్రెండ్లీగా మనం బయటికి ట్రావెల్స్ కానీ అలా వెళ్ళేటప్పుడు చాలా బాగుంటుంది. అండ్ హ్యాండ్స్కి కూడా చూడండి సింపుల్గా ఇట్లా కట్ వర్క్ అయితే కట్ థ్రెడ్ అయితే ఇచ్చారనమాట. భలే ఉంది, ప్యూర్ ఊలెన్ థ్రెడ్తో వర్క్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. థర్డ్ కుర్తా సెట్ అండి, మంచి పిస్తా గ్రీన్ అనమాట, డార్క్ పిస్తా గ్రీన్. సో ఇది కూడా చాలా బాగుంది, కట్ వర్క్ కుర్తీ. అండ్ నెక్ దగ్గర చూడండి కొంచెం సింపుల్గా. ఈ బ్రాండ్ నేమ్ వచ్చేసి క్లోసియా బ్రాండ్ అండి, చాలా బాగుంటాయి. ఈ బ్రాండ్లో కూడా కుర్తాస్ అనేవి కొంచెం మనకి బడ్జెట్లో వస్తాయి అనమాట. ప్లెయిన్ వచ్చేసి మనకి మొత్తం థ్రెడ్ వర్క్ అండి, ప్రింట్ అయితే కాదు, వీవింగ్ కూడా కాదు, థ్రెడ్ వర్క్ ఎంబ్రాయిడరీ ఉంటుంది కదా, సో అలాగైతే థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చేసారు. చాలా బాగుంది. అండ్ కలర్ కూడా చూసారు కదా, ఇలాంటి కలర్స్ మనకి చాలా డీసెంట్గా ఉంటాయి అనమాట. సో హ్యాండ్స్ అయితే ఇంకా ప్లెయిన్ ఇచ్చేసారు యోక్ పార్ట్ దగ్గర, అండ్ కింద అయితే కొంచెం డిఫరెంట్గా వర్క్ అయితే ఇచ్చారు. సో చూడండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది, ప్యూర్ కాటన్, మళ్ళీ సిల్క్ కూడా మిక్స్ అయింది. సో ఇలాంటివి ఏంటంటే మనం రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు, ముడతలు రావడం అలా ఏమి ఉండదు కాబట్టి. బాటమ్ కూడా చాలా బాగుంది. నేను ఎం సైజ్ తీసుకుంటానండి, ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకోండి, మనకి బాటమ్స్ అవి కంఫర్టబుల్గా ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి దుపట్టా, ఇది కూడా చాలా బాగుంది అబ్బా. సో దుపట్టా కూడా చాలా పెద్ద దుపట్టా ఇచ్చారు, కాటన్లో ఇది కూడా. అండ్ దీనికి వచ్చేసి మనకి లేస్ కూడా ప్రొవైడ్ చేశారు, చున్నీ మొత్తం కూడా లేస్ వర్క్. చూడండి ఇలాగ బాగుంది కదా, సింపుల్గా. మనం శ్రీ బ్రాండ్కి సంబంధించింది, ఇవన్నీ కూడా కొంచెం బడ్జెట్లో వస్తాయి. సో టాప్ చూపిస్తాను, సెట్ ఆఫ్ 3 తీసుకుంటానండి నేను అన్నీ కూడా, మనకి కొంచెం బాగుంటుంది. మళ్ళీ అక్కడొకటి ఇక్కడొకటి సెట్ చేసుకోకుండా సెట్ ఆఫ్ 3లోనే బాగుండేలాగా కుర్తా. సో ఇది కూడా నేను వేసుకున్న మోడలే ఉంటుంది, కాకపోతే ఇది సిల్క్ కాటన్ మిక్స్, చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే. అండ్ దీనికి కూడా థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చారు. సో ఇది వచ్చేసి అంబ్రెల్లా కట్ లాగా ఉంటుంది అనమాట, ఇవి నార్మల్గా కాకుండా అంబ్రెల్లా కట్ ఇచ్చారు. ఫ్యాబ్రిక్ కూడా బాగుంది, మరి ప్యూర్ కాటన్ లాగా సాఫ్ట్ కాకుండా మరి అంత రఫ్గా కూడా లేదు, చాలా బాగుంది. సో హ్యాండ్కి వచ్చేసి ఇట్లాగా ఎంబ్రాయిడరీలో ఇచ్చేసారనమాట థ్రెడ్ వర్క్, చాలా బాగుంది కదా. 2 సైడ్స్ కూడా 2 హ్యాండ్స్కి ఇచ్చేసారు.
అండ్ యోక్ పార్ట్ దగ్గర ప్రిల్స్ లాగా ఇచ్చారనమాట. ప్రజెంట్ ట్రెండ్ అనుకుంటా, అన్ని డ్రెస్సెస్కి ఇలానే వస్తున్నాయి. కూడా బాగానే ఇచ్చారండి, చూడండి ఎంత పెద్దగా ఉందో. సో ఇక్కడ కూడా మనకి థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చేసారు కానీ ఇది కూడా కొంచెం కాటన్ దుప్పట అనమాట. అంటే ఇది ప్యూర్ కాటన్ కాకపోయినా చాలా కంఫర్టబుల్గానే ఉంది, సాఫ్ట్గా ఉంది, రఫ్గా లేకుండా. చూస్తే అర్థమవుతుంది కదా. అన్నాయి కదండి, మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటే ఇప్పుడు నేను చూపించిన డ్రెస్ కలెక్షన్ అంతా కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను, హ్యాపీగా పర్చేస్. ఏమో ఇంకా అత్తయ్య దగ్గర ఉంటానని చెప్పాడు, ఇంకా సరే అని చెప్పి అక్కడ వదిలిపెట్టేసి మేము ఇంటికి వస్తున్నామండి. ఇంటికి వచ్చేసాం కూడా. ఆ రోజు నేను ఫుల్ టైర్డ్ అయిపోయాను, ఎందుకంటే మార్నింగ్ నుంచి కొంచెం హడావిడిగా పనులన్నీ చేసుకుని బ్యాంక్కి వెళ్ళి అక్కడ వెయిట్ చేసి మళ్ళీ అక్కడి నుంచి 2 times ఏదో పేపర్స్ మర్చిపోతే ఇంటికి వచ్చి, సో అలాగా సరిపోయిందనమాట. మళ్ళీ వేరే అక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళామని చెప్పాం కదా, అక్కడికి వెళ్ళేసి అవన్నీ చేసుకొని వచ్చేసరికి చాలా టైం అయిపోయింది. ఇంకా వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి కొంతసేపు వర్క్ స్టార్ట్ చేసి రిలాక్సింగ్గా పడుకుందాము అని చెప్పేసి అనుకున్నాం. కానీ లౌక్య స్టార్ట్ చేసింది. లాస్ట్ వీక్లో రుత్విక్ ఎగ్జిబిషన్కి వెళ్ళాడండి, నెల్లూరు ఎగ్జిబిషన్ పెట్టారు, ఇంకా అక్కడికి వెళ్ళాడనమాట రుత్విక్. అప్పుడు లౌక్యకి ఫీవర్ వచ్చింది, లౌక్యని తీసుకెళ్ళలేదు. అది లౌక్యకి తెలిసింది, ఒకటే గోల, రుత్విక్ని తీసుకెళ్లారు, రుత్విక్ని పంపించారు, మమ్మల్ని పంపించలేదు అని చెప్పి. మేము తీసుకెళ్ళలేదు, స్కూల్ వాళ్ళు తీసుకెళ్లారు. ఇంకొకటే ఏడుస్తూ ఉంది, మొండిదండి లౌక్య. ఇంకా సర్ది చెప్పాలని చూసినా కానీ సర్లే పాపం అనిపించింది. అందులోని లౌక్య ఏమన్నా తిని ఫుడ్ అది 2 weeks దాకా అయిపోయింది, నాన్ వెజ్ అది బాగాలేదని చెప్పాను కదా, దానివల్ల ఇంకా అందుకని చెప్పి ఎగ్జిబిషన్కే తీసుకెళ్ళాం ఫస్ట్. కాకపోతే అక్కడ ఎగ్జిబిషన్ అనేది సండేతోనే లాస్ట్ అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పి ఇంకా హోటల్కి అయితే తీసుకొచ్చామండి. హోటల్కి వెళ్దామా అంటే ఓకే అనింది, ఇంకా హోటల్కి అయితే తీసుకొచ్చాము. సో ఎట్లాగైతే ఏం పంతం నెగ్గించుకుంటుందండి లౌక్య. ఎగ్జిబిషన్ లేదని చెప్పి కొంచెం ఫీల్ అయినా కానీ మళ్ళీ అంటుంది, ఎగ్జిబిషన్లో ఏముంటుందమ్మా, నేను అవన్నీ ఎక్కడ, నాకు భయము, ఫుడ్ మంచిగా తింటానులే అని చెప్పేసి అంటుంది. రుత్విక్ మనీ వేస్ట్ చేశాడు అవన్నీ ఎక్కడం వల్ల ఏమన్నా యూజ్ ఉందా అని చెప్పి. కొత్తగా మాకు నెల్లూరు దగ్గర ఒక 2-3 months అయిందనుకుంటా ఎస్ఎంకే రెస్టారెంట్ ఓపెన్ చేశారండి. సో బాగుంది రెస్టారెంట్ అయితే, భలే నచ్చింది నాకైతే. చాలాసార్లు వెళ్దాము అనుకున్నాం కానీ కొంచెం రిచ్గా ఉంటుంది, ఎందుకులే అనిపించి వెళ్ళలేదు. కాకపోతే నిజంగా రిచ్ హోటలే కానీ ప్రైజెస్ కానీ అవన్నీ కూడా చాలా బాగుంది, ఒక లగ్జరీ ఫీల్ వస్తుంది. అండ్ మనీ కూడా నాకు ఎందుకో రీజనబుల్గా అనిపించింది. మేము ఇంతకుముందు వెంగమాంబ ఫ్యామిలీ దాబా అని చెప్పి వెళ్ళే వాళ్ళం కదా, ఒక 3-4 times వెళ్ళుంటాము. అక్కడికంటే కూడా ఇక్కడ మెయింటెనెన్స్ కానీ, సర్వింగ్ కానీ, అండ్ అట్మాస్ఫియర్ కానీ అంతా ఒక రిచ్ లుక్, అంటే 5-star హోటల్ అవి ఎలా ఉంటాయో అలా అనిపించింది. నేనైతే 5-star హోటల్కి వెళ్ళలేదు కానీ నా ఫీల్ చాలా బెటర్ అనిపించింది. సో అలాగ ఉండిందనమాట. ఇంక నేనైతే ఎగ్జిబిషన్కే కదా, పాపే కదా ఆడుకుంటుందని చెప్పి నిజం చెప్తున్నా, ఫేస్ వాష్ కూడా చేసుకోలే, హెయిర్ కొంచెం కూడా సెట్ చేసుకోకుండా ఏదో జస్ట్ పౌడర్ పూసుకొని అట్లా వచ్చేసాను. కానీ ఇంత పెద్ద హోటల్కి వచ్చినప్పుడు మనం కూడా కొంచెం రిచ్గా మెయింటైన్ చేయాలి అనిపించింది వాళ్ళందరినీ చూసిన తర్వాత. నిజం చెప్తున్నా, కొన్ని దగ్గరలకి మనం డ్రెస్ సెన్స్ కానీ అండ్ మన లుక్ కానీ ఇవన్నీ కూడా కొన్ని చేంజ్ చేసుకుంటేనే మనకి ఆ రెస్పెక్ట్ దొరుకుతుంది. దాని గురించి మీరేమంటారు? సో ఇంకా అయితే ఇక్కడ టేస్ట్ వైజ్ కానీ ప్రైజెస్ కానీ చాలా బాగా నచ్చిందండి. సో ట్రై చేయండి ఎవరైనా నెల్లూరులో ఉంటే. బైపాస్ దగ్గరలో ఉంటుంది, ఏరియా నాకు కరెక్ట్గా తెలియదు కానీ బైపాస్ పక్కన మీకు తెలిసి ఉంటుంది, గూగుల్లో అయినా మీరు సెర్చ్ చేయండి. నెల్లూరులో ఉండేవాళ్ళు, బాగుంటుంది ఫీల్ అనేది. అండ్ ప్రైజెస్ కూడా చాలా నచ్చాయి అనమాట. అండ్ అక్కడ సర్వింగ్ కానీ వాళ్ళందరూ కూడా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. సో అదంతా బ్యూటిఫుల్ ఉందనమాట. అక్కడ చిన్నగా మ్యూజిక్ వస్తూ ఉంటుంది, సో దాంట్లో మంచిగా వాళ్ళు సర్వ్ చేస్తూ అండ్ ఆ మ్యూజిక్ వింటూ అలా తింటూ ఉంటే మంచి టేస్టీ ఫుడ్ అనేది చాలా రిలాక్సింగ్ అనిపించింది. మంచి ఫుడ్ తిని చాలా రోజులు అయిపోయింది, ఇలాగ ఎంజాయ్ చేసి అనిపించింది. ఫస్ట్లో కూడా వెంగమాంబ అటు సైడ్ బాగానే ఉండింది కానీ ఒక 3rd time అలా వెళ్ళినప్పుడు మాకు అంత అనిపించలే. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా ఫుల్ బిల్ అయిందండి. సో ఇంక అప్పటి నుంచి వెళ్ళకూడదులే అనుకున్నాము. ఇంక ఈ రోజు అయితే దీనికి తీసుకొచ్చాం. ఇది చూసిన తర్వాత రుత్విక్ మళ్ళీ రేపు స్టార్ట్ చేస్తాడు. రుత్విక్ని నెక్స్ట్ వీక్లో మళ్ళీ తప్పదు తీసుకురావాలి. మళ్ళీ మీరు కూడా అనుకుంటారు కదా బాబు ఒకలాగా పాప ఒకలాగా అని చెప్పేది ఏం లేదండి. బాబుని ఎగ్జిబిషన్కి పంపించాము, ఇంకా పాపని పంపించలేదు అంతే. దానికోసం ఇంక రుత్విక్ని కూడా తీసుకొస్తాం మళ్ళీ. నాకు ఉంటుంది కదా రుత్విక్ ఉంటే బాగుండేది. రుత్విక్ బిర్యానీస్, నాన్ వెజ్ రెసిపీస్ బాగా తింటాడు, కొంచెం డిఫరెంట్గా లౌక్య కంటే కూడా. వాడే గుర్తొస్తూ ఉన్నాడు అనమాట అక్కడ ఉన్నంతసేపు. లౌక్య అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది. ఫుడ్ అయితే ఎక్కువేం తిందండి, ఆ తినేదే కొంచెం ఫుల్. నార్మల్గా నాన్ వెజ్ అస్సలు తింది లౌక్య. ఇలాంటివి ఏదన్నా ఫ్రై కానీ ఇలాంటివి అయితే కొంచెం బెటర్గా తింటుంది అనమాట. సో ఇదండి, ఇక్కడ ఏంటంటే మంచిగా అన్నీ తినేసి బిర్యానీ బాగుండింది. ఆల్మోస్ట్ మేము ఆ రోజు టేస్ట్ చేసినవన్నీ బిర్యానీ ఒకటి, బటర్ నాన్ అండ్ గ్రేవీ ఏదో బటర్ చికెన్ లాగా సురేష్ గారు ఆర్డర్ చేశారు. అండ్ బిర్యానీ కూడా బాగుండింది, క్వాంటిటీ కానీ ఇవన్నీ. మరీ క్వాంటిటీస్ ఇస్తారండి కొన్ని దగ్గరలో, ఎంత తక్కువ అంటే అంత తక్కువ ఇస్తూ ఉంటారు.
అక్కడ సురేష్ గారు మాట్లాడుతున్నారన్నమాట, మీ మమ్మీ చూడు ఎక్కడో కేశంనేనిపల్లిలో పుట్టి అక్కడ దారి కూడా ఉండదు వాళ్ళ ఊరికి, రోడ్డు కూడా సరిగ్గా ఉండేది కాదు నేను మ్యారేజ్ చేసుకున్నప్పుడు, ఈరోజు అవన్నీ లౌక్యాక్ చెప్తా ఉన్నారండి. సో ఏమి పల్లెటూరులో పుట్టి పెరిగిన వాళ్ళకి ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేసే అంత రైట్ లేదంటారా? సో కొన్ని టైమ్స్ ఇలాంటి అవమానాలు కూడా ఎదుర్కొన్న రోజులు ఉన్నాయి. సో పర్లేదండి, అన్నీ ఆల్ ఈజ్ వెల్, మన కోసమే మనకంటూ ఒక రోజు వస్తుంది అన్నట్లుగా. ఇంకా తర్వాత అయితే ఇక్కడ ఒక ఇన్సిడెంట్ చెప్తానండి. కడాయి చికెన్, చిన్న కడాయి భలే ఉంది కదా. ఆ రోజు ఏంటంటే అండి, పెళ్ళి అవ్వలేదు మాకు. నెల్లూరులో పెళ్ళి ఫిక్స్ అయిన తర్వాత ఒకసారి వచ్చాను, నాకు కొంచెం టీత్ పెయిన్ వస్తే దానికి ట్రీట్మెంట్ చేసుకుందామని వచ్చాను. సురేష్ గారు ఒక హోటల్కి తీసుకెళ్లారనమాట. ఫుడ్ తిన్నాము, అంటే ఫ్రాన్స్ బిర్యానీ చేశారు అండ్ స్టార్టర్ కూడా ఒకటి చేస్తే తినేసిన తర్వాత లాస్ట్లో ఫింగర్ బౌల్ అంటే అప్పటికే నాకు ఫుల్ అయిపోయింది పొట్ట. ఇంకా లాస్ట్లో అంటే వెయిటర్ వచ్చేసి ఇట్లాగా ఫింగర్ బౌల్ ఇస్తాను అన్నారు. నేను సురేష్ గారితో నేను ఇంకా తిన్ను, నాకు పొట్ట ఫుల్ అయిపోయింది అని చెప్పేసి అన్నాను అనమాట. అప్పటిది ఇప్పటికి కూడా పిల్లలకి చెప్తారు, అందరికీ చెప్పి వెక్కిరిస్తూ ఉంటాడండి. ఎందుకంటే నాకు అప్పట్లో ఫింగర్ బౌల్ అంటే అంటే అది కూడా తినేదేమో, నా పొట్ట ఫుల్ అయిపోయింది కదా నేను ఇంకా తినలేను అన్న వెర్షన్ అలా చెప్పాను. అదే వెక్కిరిస్తూ ఉన్నారన్నమాట. లౌక్య కూడా అదే చెప్తూ ఉన్నారు. సో ఈరోజు కూడా ఇక్కడ ఫింగర్ బౌల్ తీసుకొచ్చారు. నార్మల్గా ఈ మధ్య ఫింగర్ బౌల్స్ ఎక్కడ చూడట్లేదు, ఈ హోటల్లో ఇచ్చారనమాట. అది చూడగానే ఇంకా ఆ ఇన్సిడెంట్ గుర్తొచ్చి సురేష్ గారు చెప్తూ ఉన్నారు. అది ఎన్నిసార్లు చెప్పారు, ఎంతమందికి చెప్పారు అండి, చూడండి నన్ను ఎంత అవమానించారు. బట్ ఈరోజు నేను చూశారు కదా, అన్నీ నేర్చుకున్నాను. నెల్లూరుకి వచ్చిన తర్వాత అన్నీ చేంజ్ చేసుకున్నాను, నన్ను నేను చాలా వరకు మార్చుకున్నాను. అలాగని నా ఒరిజినాలిటీ నేను ఎప్పటికీ కోల్పోను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. వీడియో గురించి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి.